వెల్కమ్ టు టీవీ5. సంక్రాంతి కానుక రిలీజ్ అయిన డాకు మహారాజ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మూవీ టీమ్ డైరెక్టర్ బాబీ గారు, అలాగే హీరోయిన్స్ ప్రజ్ఞ, అలాగే శ్రద్ధ మన స్టూడియోలో ఉన్నారు. నిన్న నైట్ కూడా ఈ సక్సెస్ పార్టీ నిర్మాత వంశీ గారు కూడా గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ అయితే చేశారు. మరి అది సక్సెస్ సెలబ్రేషనో లేకపోతే ప్రజ్ఞ గారి బర్త్డే ఈవెంటో తెలియదు. ఒకసారి వార్తను మాట్లాడదాం. ప్రజ్ఞ గారు, బిలేటెడ్ గా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్, మీ మూవీ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో ఈ పార్టీ మీ బర్త్డే ఈవెంట్ అనుకోవచ్చా లేకపోతే సక్సెస్ ఈవెంట్ అనుకోవచ్చా? Yesterday was the most special day of my life. Obviously it's my birthday, so it is very special. Then our movie released, so double special. Now the movie is doing so well, so triple special. It's the Sankranti weekend, so it's like 4 times special. So yeah, best weekend of my life. ఓకే, అందరికి హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ గా. అండ్ కంగ్రాచులేషన్స్, చాలా మంచి టాక్ వచ్చింది. అండ్ ఫస్ట్ డేనే 56 crores కలెక్ట్ చేసింది. సో ఎలా అనిపిస్తుంది మీకు రెస్పాన్స్? చూసారా థియేటర్కి వెళ్ళి మూవీ? యా నేను వెళ్ళానండి, టీం అందరితో వెళ్ళాం. చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపించింది? అదే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ అన్ని చోట్ల నుంచి. అండ్ బాలయ్య గారు ఏమన్నారు? అండ్ ప్రొడ్యూసర్ వంశీ గారు? యా, ముందు రోజు నుంచి మా ఎవరికి నిద్ర లేవు. ఇన్ఫాక్ట్ యుఎస్ టాక్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. వాడు కూడా ట్రై చేస్తున్నా సరే అందరికి మెసేజ్లు వస్తున్నాయి. సో వన్స్ పాజిటివ్ టాక్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మెల్లగా కామ్ డౌన్ అయ్యాం. నిన్న ఫంక్షన్స్ తో స్టార్ట్ చేసాం. ఓకే, ఎలా జరిగింది నిన్న సక్సెస్ సెలబ్రేషన్? చాలా మంది వచ్చారు కదా, లైక్ సిద్ధు జొన్నలగడ్డ కానీ విశ్వక్ అండ్ డాన్సర్స్ కానీ బాలకృష్ణ ఉర్వశి గారు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అన్ఎక్స్పెక్టెడా, ప్రీ ప్లాన్డా? లేదు, అప్పుడప్పుడు బాలబాబు గారు అందరూ టీం అందరం కలుద్దాము, ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అయింది కాబట్టి అన్నారు. సో అప్పుడప్పుడు అనుకుని కలిసాం. ఓకే, అండ్ శ్రద్ధ, మీ రోల్ కి అయితే సూపర్ అప్లాజ్ వస్తుంది. కంగ్రాచులేషన్స్. అండ్ చాలా బాగుంది మీ రోల్ అయితే. ఎలా అనిపిస్తుంది మీకు ఈ సెలబ్రేషన్? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సక్సెస్ ని? చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రీ రిలీజ్ డే నేను చాలా నర్వస్ గా ఉన్నాను. నేను నన్ను ప్రామిస్ చేశాను, నేను యూఎస్ఏ రివ్యూస్ ఐ విల్ నాట్ రీడ్ అని. నేను రివ్యూస్ ఐ డోంట్ వాంట్ రీడ్. నేను మూవీ చూసి నేనే డిసైడ్ చేస్తా మంచిగా ఉందా లేదా అని. ఐ నో ఇట్స్ గుడ్, బట్ ఐ వాంట్ టు డిసైడ్ మై సెల్ఫ్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అని అనుకున్నా. కానీ మార్నింగ్ నుంచి కాంగ్రాట్స్ బ్లాక్ బస్టర్ వంశీ గారు, అవర్ రికార్డ్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్. అంటే సెకండ్ హిట్ దొరికింది సితారాతో. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఐ సెడ్ ప్లీజ్ ఏమి చెప్పకండి, నేను చూడాలి. అండ్ దెన్ వెన్ ఐ వాచ్ ద మూవీ ఐ రిప్లైడ్, ఐ సెడ్ థ్యాంక్ యూ, ఐ నో వాట్ యూ మీన్, థ్యాంక్ యూ ఫర్ ద కంగ్రాచులేటరీ మెసేజెస్. ఐఎమ్ జస్ట్ ఓవర్ ద మూన్. అండ్ బాబీ గారు, బాలకృష్ణ గారికి ఇది వరుసగా 4th హిట్ కదా. సో మనకి హ్యాట్రిక్ కొట్టారు. నెక్స్ట్ కొంచెం ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి నెక్స్ట్ ఒక మూవీ వస్తుందంటే. మీరు అలా కొంచెం ఏమైనా ప్రెషర్ ఫీల్ అయ్యారా? మీరు అన్నట్టు బాలకృష్ణ గారికి 4th ఫిల్మ్ అండి ఇది, ఆఫ్టర్ 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్. అండ్ నాకు వాల్తేరు వేరే తర్వాత నాకు కూడా ఇమీడియట్ ఫిల్మ్ అనమాట. సో దాని తర్వాత నాకు ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ అంతా కూడా నేను నైస్ గుడ్ టీమ్, పాజిటివ్ టీమ్ దొరకటం వల్ల వర్క్ బాగా ఎక్కువ చేసాం. సో బిఫోర్ గోయింగ్ టు సెట్స్ అండ్ ఆల్ వి వర్క్ సో మచ్ హార్డ్. సో ఆ ప్రెషర్ అంతా అక్కడే పేపర్ మీదే పెట్టాం. ఓకే, అండ్ చాలా క్యారెక్టరైజేషన్ అంటే 4 names తో మనకి బాలకృష్ణ గారు కనిపించారు. టీజర్ ట్రైలర్స్ రిలీజ్ అయినప్పుడు అయితే మేబీ డ్యూయల్ యాక్షన్ ఏమో అని కూడా చాలా మంది అనుకున్నారు. నేమ్స్ కూడా అనుకున్నారు, మైకేల్ జాక్సన్ అని, సీతారాం, డాకు మహారాజ్, అలా చాలా కూడా, నారాజీ. సో ఆ క్యారెక్టరైజేషన్స్ ఎలా డిజైన్ చేశారు మీరు? అదే మేము ఇనీషియల్గా ఆ మోటివ్ ఏంటంటే ఆయన ప్రీవియస్ సినిమాలకి మనకి ఎంతో కొంత వ్యత్యాసం ఉండాలి. జనాలు చూస్తున్నప్పుడు ఆ లౌడర్నెస్ తగ్గించాలి, ఆయన అందంగా చూపించాలి, కామ్గా చిన్నపిల్లలతో క్యూట్ సీన్స్ చేయాలి, ఎమోషనల్ సీన్స్ చేపియాలి, పైగా యాక్షన్ జోన్కి వెళ్తే నెవర్ బిఫోర్ లాగా ఉండాలి అనే ఒక ఛాలెంజెస్తో మేము స్టార్ట్ చేసాం. సో అవన్నీ కూడా మేము ఏదైతే హార్ట్ఫుల్గా చేసామో అవన్నీ సాలిడ్ రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్కి తిరిగి వచ్చినాయి. ఓకే, అండ్ టెక్నికల్ గా కూడా మాట్లాడుకుంటే విజయ్ కన్నన్ గారి సినిమాటోగ్రఫీ అది ఎంత బాగుందంటే స్క్రీన్, బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా గ్రీనరీ, సెకండ్ హాఫ్ అంతా లైక్ శాండ్ లో అలా చాలా నీట్ గా బాగా కనిపించింది. సో ఏం చెప్తారు? చాలా బిగ్ అసెట్ అండి నాకు, స్ట్రాంగ్ పిల్లర్స్ అనమాట. నా రైటింగ్ టీమ్ తర్వాత ఇమీడియట్గా సెట్స్కి వెళ్ళడానికి నాకు విజయ్ కార్తిక్ అన్నాను. జైలర్ డిఓపి చేశారు ఆయన అంతకుముందు, జైలర్కి అండ్ డాక్టర్కి. సో చెన్నైలో నేను ఫస్ట్ టైం మీ ఇద్దరం కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు మేము మొత్తం ప్యాలెట్ మాట్లాడుకున్నాం. హోల్ ఫిల్మ్
గీతాంజలి లాగా ఆ గ్రీనరీ మిస్ట్ ఆ ఫాగ్ ఉండాలి. తర్వాత సెకండ్ హాఫ్ వెళ్ళినప్పుడు మనం ఇంగ్లీష్ ఫిల్మ్స్ లాగా ఆ డెజర్ట్ లుక్ ఉండాలి. సో ఆ కలర్స్ అన్ని ముందే మాట్లాడుకున్నాం. ఓకే. సో అతని విజన్ ఈరోజు ఈ సినిమాని చాలా మంది అప్రిషియేట్ చేస్తారంటే బికాస్ ఆఫ్ హిస్ ఐస్. ఎక్కడైనా కష్టం అనిపించిందా కొంచెం సినిమాటోగ్రఫీ ఏదైనా అరేంజ్మెంట్స్ కానీ లైక్ కష్టం అంటే Locations ప్రతిదీ లో ఏదైనా shooting. గుడ్ థింగ్స్ బిగ్ థింగ్స్ అచీవ్ చేయాలంటే కష్టం ఉంటుంది. బట్ మేము ఎంజాయ్ చేసాం ఆ కష్టాన్ని. ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు? అంటే లొకేషన్ ఇప్పుడు మేము జైపూర్ వెళ్ళాం. షూట్ చేసే ముందు శ్రద్ధతో వర్షం వస్తూ ఉండేది. బాబీ డియోల్ అండ్ శ్రద్ధ గారు సీన్స్ చేస్తున్నప్పుడు ఆగాలి, గ్రౌండ్ అంతా తడిసిపోద్ది, ప్రీవియస్ షాట్స్ అన్ని డ్రైగా ఉంటాయి, మళ్ళీ అది ఆరేదాకా ప్రొఫైలర్స్ ఫ్యాన్స్ పెట్టి వెయిట్ చేయాలి. నెక్స్ట్ డే మళ్ళీ మేము రాగానే మళ్ళీ రెయిన్ వచ్చేది, వెయిట్ చేయాల్సి వచ్చేది. అలానే ప్రజ్ఞతో శాండ్ సాంగ్ చేసినప్పుడు ఫుల్ ప్రొఫైలర్స్, అంటే అమ్మాయి డైలాగ్ చెప్తుంటే కూడా కంట్లో ఇసుక పడతా ఉండేది, బట్ ఆర్పకూడదు. బీయింగ్ డాకూస్ వైఫ్ షీ హ్యాస్ టు లుక్ ఇన్ టు ద కెమెరా అనమాట. తర్వాత మేకప్ అంతా చాలా టోన్ డౌన్ చేసి అలా అతిగా చాలా ట్రై చేసాం. ఇన్ఫాక్ట్ మేము జైపూర్ లో షూట్ చేస్తున్నప్పుడు ఫ్లడింగ్, we were getting messages from weather department, flooding in Rajasthan. Okay. So it was it was crazy. అవును. అండ్ మీరు అఖండ తర్వాత సెకండ్ మూవీ బాలయ్య గారితో వరుసగా యాక్ట్ చేయడం, సో నెక్స్ట్ ఇంకా మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఎలా ఉంది సెకండ్ టైం వర్కింగ్ ఎక్స్పీరియన్స్? Working with Bala sir is always a pleasure. He's a wonderful soul, so positive, so fun-loving, so pure. That, you know, off set we have a lot of fun. He's very chilled out. He's telling us stories, and you know, we're talking about everything under the sun. And on set, he is like, he just transforms into a different person instantly. So, you know, he's a very inspiring human being and a professional. So working with him is always such a pleasure. You know, I feel like I've done something right to be on a set where he's there. So wonderful experience working with him. ఓకే. అండ్ మీ ఇద్దరు కూడా ప్రతి ప్రమోషన్స్ లో కలిసి యాక్ట్ చేస్తున్నారు, మూవీలో కూడా కలిసి సీన్స్ ఉన్నాయి, ఒక మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు కదా? యాక్చువల్లీ సీన్స్ లో ఇద్దరికి ఒక్కటే సీన్ ఉంది మోస్ట్లీ. అవును, కపుల్ ఆఫ్ సీన్ ఉంది, కానీ అంత టైమ్స్ ఏమి చేయలేము అప్పుడు షూటింగ్ టైంలో. ఎప్పుడు ఫ్రెండ్ మేము ప్రమోషన్స్ టైంలోనే క్లోజ్ అయ్యాం. అండ్ మన జర్నీ ఎలా అంటే లండన్ నుంచి డాలస్ ఫ్లైట్, లాంగ్ ఫ్లైట్, అండ్ దెన్ వి ఆల్మోస్ట్ మిస్డ్ అ ఫ్లైట్ మధ్యలో. వీఆర్ రన్నింగ్ త్రూ ది ఎయిర్పోర్ట్ అండ్ షీస్ లైక్, శ్రద్ధ యు మేకింగ్ మీ రన్. ఐ యామ్ లైక్, యా, వి హావ్ టు క్యాచ్ అ ఫ్లైట్. సో అలా ఎక్స్పీరియన్స్ ఉండి వి బికేమ్ క్లోజర్. Actually, we also had some really beautiful coincidences, me and Shraddha. We are both lawyers by qualification, turned into actors. Okay. We were very strangely, everything, suddenly we start talking, she's like, you too? Yeah. So that happens with us a lot. Yeah. She went for a Christmas, New Year holiday to London. I could have been in any other part of the world. I was in London. We traveled from a holiday to work together. So, you know, we grew like as friends through this in the last 2 weeks basically. Yes. Not even 2 weeks, 10 days I guess. 10 days. అండ్ థియేటర్లో కూడా తమన్ గారి మ్యూజిక్ అయితే లిటరలీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. సో ఎంత ఆడియన్స్ నుంచి అయితే డైలాగ్స్ ఏం వినిపించలే, లిటరలీ అంతగా ఎంజాయ్ చేశారు తమన్ గారి మ్యూజిక్. ఆయన ప్రతి మూవీకి ప్రాణం పెట్టి చేస్తున్నారనిపించింది. ఎలా వాళ్ళతో సెట్టింగ్స్ అవి జరిగాయి తమన్ గారితో? యా, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చాలా మంచి పేరు వచ్చింది. అంతకుముందు ఆల్రెడీ తమన్ అండ్ బాలయ్య బాబు గారు 3 ఫిల్మ్స్ దాకా చేశారు. సో ఈ సినిమాకి ఏంటంటే విజువల్గా ఎలా అయితే ఉందో అలాంటి ఒక ఇంగ్లీష్ మ్యూజిక్ కావాలి, ఒక ఈడియం కావాలి, లౌడ్నెస్ దగ్గర లౌడ్నెస్ కావాలి. సో ఇవన్నీ కూడా మేము ఆల్మోస్ట్ 1 month 1.5 ముందే మొత్తం ప్రాజెక్ట్ తమన్ గారికి ఇవ్వడం జరిగింది. సో తను ఫస్ట్ చూడగానే ఫోన్ చేసి చెప్పింది ఫస్ట్ టీం నుంచి తనే, చాలా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవబోతుంది సంక్రాంతి కానీ. బట్ లోపల ఎక్కడో మనకు ఉంటుంది కదా, అంటే బ్లాక్ బస్టర్ వస్తుంది అని అందరూ అంటున్నారు, మనం అదే అనుకుంటున్నాం. బట్ ఎగ్జాక్ట్గా ఆడియన్స్కి హార్ట్కి బుల్ సైకిల్ తగలాలంటే ఏం చేయాలని ఎఫర్ట్స్ పెడతానే ఉన్నాం. బట్ తమన్ మాత్రం నిజంగా వన్ ఆఫ్ హిస్ ఫైనెస్ట్ అండ్ బెస్ట్ వర్క్స్ ఈ డాకు మహారాజ్. ఎస్, ఈ సాంగ్ కి కూడా విజల్స్ వస్తున్నాయి మూవీలో కూడా. ఉర్వశి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. తనని ఎలా కాస్ట్ చేశారు? పర్టికులర్గా ఏంటంటే నాకు ఈ సినిమాలో ఎక్కడ గ్లామర్ సాంగ్ కి స్పేస్ లేదు. మేము రాస్తున్నప్పుడే మేము అది ఫీల్ అయ్యాం. సో ఫ్యాన్స్ ఎక్కడైనా డిసప్పాయింట్ అవుతారు, మరీ న్యూ ఏజ్ ఫిల్మ్ అని మనం మరీ ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. సో బాలకృష్ణ గారు బీసీ సెంటర్ ఫ్యాన్స్ చాలా మంది వస్తారు. సో వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలంటే ఎక్కడో ఒక సాంగ్ కావాలి నాకు.
సో ఎక్కడి నుంచో టక్ మన ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ చేస్తే మళ్ళీ అసలుకే ఆల్రెడీ అడ్వాంటేజ్ తీసుకుంటాం. ఇరికించినట్టుగా ఉంటుంది. సో ఉండకూడదు. హోల్ ఫస్ట్ హాఫ్ లో ఒక అమ్మాయి క్యారెక్టర్ క్రియేట్ చేసాం. ఆ ఇంట్లో ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ గా ఓ సిఏ క్యారెక్టర్ గా ఉంటూ గ్లామర్ గా కనపడుతూ సాంగ్ వేస్తే అట్లీస్ట్ ఆడియన్స్ ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి ఓకే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ రాలేదు, ఈ అమ్మాయిని మనం చూసామని ఫీలింగ్ ఉంటుందని సో ఓరోసి క్యారెక్టర్ అలా డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి క్యారెక్టర్ ఎస్. అండ్ ఈ మూవీకి బాలకృష్ణ గారిని అనుకోని స్టోరీ మీరు డిజైన్ చేసుకున్నారా, స్టోరీ తర్వాత అనుకున్నారా? ఇనీషియల్ గా అయితే నా దగ్గర ఒక ఐడియా లెవెల్లో ఉండేది. ఒక బిగ్ అంటే చిరంజీవి గారి తర్వాత మళ్ళీ మనం ఏదైనా పెద్ద హీరోతో చేయాలి అంటే బేసిక్ థాట్ ఉండేది. తర్వాత బాలకృష్ణ గారితో అని నాగవంశీ గారు అన్న తర్వాత ఈ ఐడియాని బాగా కుక్ చేసాం, చేసి చెప్పాం ఆయనకి. చెప్పగానే అప్పుడు ఫస్ట్ హాఫ్ ఇదే మీటర్ ఉండేది, వాడి సెకండ్ హాఫ్ లేదు నా దగ్గర. బట్ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఇప్పుడు మీరు అందరూ ఫీల్ అవుతున్నారో, హై ఫీల్ అవుతున్నారో, ఒక ఇంట్రోల్ బ్యాంక్, ఓ ఫ్యామిలీ, ఒక పాప, ఇలా ఉండే. సో ఆయనతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు డిస్కషన్లో నుంచి డాకు క్యారెక్టర్ సంబంధించిన కాస్ట్యూమ్ రిఫరెన్స్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఆదిత్య 369 ఆయన వీరసింహారెడ్డి అప్పుడు ఓ ఫ్యాక్షన్ క్యారెక్టర్ చేయాలని ఆయనే కోరుకున్నారంట. అలానే భగవంత్ కేసరికి ఒక పోలీస్ క్యారెక్టర్ చేయాలనుకున్నారు. సో 100 ఫిల్మ్స్ చేసిన ఒక యాక్టర్ కి వాళ్ళ ఫ్యాన్స్ కి ఏం కావాలో వాళ్ళకి ఎక్కువ బాగా తెలుస్తుంది. సో డాకు నాకు ఏది హై రావట్లా, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ కావాలి. ఎప్పుడైతే ఆయన రిఫరెన్స్ చెప్పారో వెంటనే లెట్స్ డూ దిస్ అని వెళ్ళి నేను మళ్ళీ టీంతో ఒక 1 month కూర్చొని కమ్ బ్యాక్ అయ్యి మళ్ళీ చెప్పేసరికి ఆయనకి గెట్ బ్యాక్ అయ్యి బాగా నచ్చింది. సో అలా ఆ కాస్ట్యూమ్ రిఫరెన్స్ తీసుకున్నాం. ఓకే. అండ్ పాప క్యారెక్టర్ కూడా చూస్తే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, హీరో తర్వాత అంతటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ పాపది. సో పాపతో షూటింగ్ ఎలా ఉండింది, కాస్టింగ్ అది ఎలా? ఈ సినిమాకి నిజంగానే పాప అనేది చాలా 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 ఏమంటారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట, ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో మా ఏడీస్ చాలా మంది ఫొటోస్ పంపించారు నాకు ఐప్యాడ్కి. చూసినప్పుడు ఈ పాప దగ్గర చూడంగానే ఎక్కడో ఒక చిన్న పాజిటివ్ వైపు అనిపించింది. సరే పిలిపించే ముందు తను బాంబేలో ఉంటుంది, వేద అగర్వాల్ అని. సో పిలిపించే ముందు మళ్ళీ ఇక్కడ పిలిపించే బాగోదంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు హట్ అవుతారని వాళ్ళ మదర్కి ఫోన్ చేసి వీడియోస్ తెప్పించాం. తెప్పించిన తర్వాత నచ్చింది. సరే టికెట్ వేసేయమంటారా అంటున్నారు మేనేజర్స్. వద్దు దాగండి అని తెలుగులో ఒక డైలాగ్ చెప్పి పంపించాం. షాకింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా అలానే చెప్తుంది అమ్మాయి. ఇప్పుడు టికెట్లు ఎందుకంటే నాకు ఇంట్లో పాప ఉంది, ఎక్కడి నుంచో పిలిపించో హోప్ పెట్టుకొని వచ్చిన తర్వాత బాగాలేదంటే వాళ్ళ మనసులో పెట్టేసుకుంటారు. వాళ్ళ జీవితాంతో నేను రావణాసులా కనిపిస్తాను, విలన్ అయిపోతా. సో అలా ఉండకూడదు, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు ఆ ఏజ్ లో అని. సో ముందే వీడియోలోనే ఆడిషన్ చేసాం. వన్స్ అమ్మాయి రాగానే వెంటనే క్యారెక్టర్ పర్ఫెక్ట్ రా అనిపించింది. సో ఈ సినిమాకి చాలా స్ట్రెంగ్త్ అమ్మాయి. ఓకే. అండ్ శ్రద్ధ గారు, మీరు సితారా బ్యానర్ లో ఆఫ్టర్ జెర్సీ మళ్ళీ యాక్ట్ చేస్తున్నారు. సో కాల్ రాగానే మీకు అసలు ఎలా అనిపించింది, మీరు యాక్షన్ బ్యానర్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది? నేను స్టోరీ విన్న వరకు ఐ వాజ్ నాట్ షూర్ ఇఫ్ ఐ వుడ్ బి డూయింగ్ ఇట్. కానీ సితారాతో మళ్ళీ వర్క్ చేయడం ఆ ఆపర్చునిటీ నాకు ఐ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. బట్ ద మినిట్ ఐ న్యూ దట్ ఓకే నేను ఈ సినిమా ఖచ్చితంగా చేస్తానని, అప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే. అండ్ దిస్ అండ్ బికాస్ ఐ యునో కొన్ని ప్రొడక్షన్స్ లో యూఆర్ సో కంఫర్టబుల్ బికాస్ ఆల్రెడీ వి వర్క్, you know that understanding is there and avanni untadi. So it was great as always, my favorites. తెలుగు బాగా మాట్లాడుతున్నారు, నేర్చుకున్నారా? నేర్చుకున్నానా, అదే ఫ్లోలో వస్తుంది. ఇప్పుడు ఆ 1 month తర్వాత ఇలా ఫ్రీగా రాదు. బికాస్ మెనీ డేస్ వి బీన్ స్పీకింగ్ తెలుగు. ట్రావెల్ అవుతున్నారు కాబట్టి మూవీతో అలవాటు అయింది, గ్యాప్ వస్తే మళ్ళీ మర్చిపోతారు. అదే ప్రాబ్లం. మీరు టేక్ ఆఫ్ మళ్ళీ స్టాక్ అవుతుంది. ఓకే. మీరు ఎప్పుడు మాట్లాడతారు ప్రజ్ఞ గారు? నేను తెలుగు నేర్చుకుంటున్నాను, నేను త్వరలో తెలుగులో మాట్లాడతాను. నాకు తెలుగు అర్థమవుతుంది. నేర్చుకున్నారా? తను అర్థం చేసుకుంటుంది, అండర్స్టాండ్. మనం ఏం తిట్టినా పట్టేస్తుంది, అందుకని మాట్లాడతాం కష్టం. కానీ మొత్తం ఏడిపించేవాళ్ళ సెట్స్ లో బాగా? ఏడిపించే అంత టైం లేదు మాకు యాక్చువల్గా. అన్ని హ్యూజ్ షెడ్యూల్స్, అవుట్డోర్స్ అండ్ ఆల్. అంత ఫన్ కి స్పేస్ తక్కువే దొరుకుతుంది. బాలకృష్ణ గారు అంటేనే చాలా మంచి ఫన్ ఉంటుంది కదా సెట్స్ లో. సో మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు, మీరు ఇంకా ఎక్కువ యాక్ట్ చేశారు కాబట్టి ఎలా ఉంది అంటే ఆయనతో ఫన్నీ మూమెంట్స్ కానీ ఏమైనా మెమరీస్ ఉన్నాయా సెట్స్ లో? Working on this set is a memory. It's one of the best sets that I have ever worked on. And thanks to Bobby for that. He has such a brilliant team. All of his, you know,
assistants, so well trained, always knowing exactly what is happening. There is no scope for confusion. When the homework is so solid now, our actual job becomes easy. So when we're actually on set, we're also well prepared. We know exactly what needs to be done. So even if it's a very intense scene, and you know it's a very serious sort of a scene, you're in a very challenging physical sort of a situation, yet I will finish that and I will come back and I will crack a joke with my director and DOP and we'll have a good laugh and come back. Here I am in a sandstorm, like Rajasthan sort of setup. Sand is going in my eyes, I'm pregnant, I'm already like feeling heavy, de-glam, they're darkening my face, all that. I finish one very important scene, I come back and we're just laughing, you know, Okay. we're just pulling each other's legs. So just working every day on this film set was pure joy. You know, I actually was just talking 2 days ago, you know, when it was my birthday. And people were like, are you excited? Like, you know, are you nervous, excited? My closest friends. I was like, you know what? This is the first time in my career that I worked on a film not realizing that, you know, it was so much fun. No matter what my role was, I actually enjoyed so much that I didn't realize one day this film is actually going to release and the world is going to see it. I never had that vision because I was just in the moment having a good time. So I was like, oh my God, the world is going to see me now. I don't know if I'm ready for that. So it was just pure joy, and thank you, Bobby, for making it such a wonderful, comfortable, fun experience. అండ్ యాక్షన్ గురించి కూడా ఎంత మంచి యాక్షన్ సీక్వెన్స్ అంటే వెంకట్ గారు కదా యాక్షన్ సీక్వెన్సెస్. అవును. సో ఆ హార్స్ రైడింగ్ కానివ్వండి, ఆ ఫారెస్ట్ లో కానీ శాండ్ ఆ ల్యాండ్ మీద చాలా బాగున్నాయి. సో అది ఎలా డిజైన్ చేశారు యాక్షన్ సీక్వెన్సెస్? వెంకట్ మాస్టర్. సో తను అంతకుముందు బాలకృష్ణ గారితో చేశారు 2-3 ఫిల్మ్స్. సో నాతో వచ్చి వాల్తెరి వేరియాలో ఒక ఓన్లీ చిరంజీవి గారితో హెడ్ షాప్ అప్ చేసే సీక్వెన్స్ చేశారు ప్రకాష్ రాజ్ గారి వాల్తెరి వేరియాలో. సో ఈ సినిమాకి అనేసరికి నాకేమనిపించింది అంటే నెంబర్ ఆఫ్ ఫైట్ మాస్టర్స్ తీసుకొచ్చి ఆన్ అండ్ ఆఫ్గా వాళ్ళకి అడాప్ట్ అవుద్దా లేదో కత్తి లేదు. సో ఐ వాంట్ దెమ్ టు బి కంప్లీట్లీ ఇన్వాల్వ్ లైక్ డిఓపి. ఎలా అయితే డిఓపి కథ అంతా అర్థం చేసుకుంటాడో నా బ్రెయిన్లో ఉంది. సో ఓ స్టంట్ కొరియోగ్రాఫర్ కూడా అర్థం చేసుకోవాలని తను హోల్ ఫిల్మ్కి పెట్టేసుకున్నాం. తను కూడా పాపం అడిగినప్పుడల్లా డేట్స్ ఇచ్చేవాడు. చాలా 2-3 బిగ్ ఫిల్మ్స్ వదిలేసుకున్నాడు. ఎందుకంటే యాక్షన్ అప్పుడే రాకూడదు. యాక్షన్ ఎల్లుండి నుంచి అంటే 2 days బిఫోర్ నుంచి తను మాతో పాటు ట్రావెల్ అవ్వాలి. సో శాండ్స్టామ్ ఫర్ ఎగ్జాంపుల్ శాండ్స్టామ్ సీన్ ఉంది శాండ్స్టామ్ది. సో డైరెక్ట్గా యాక్షన్ మీద వచ్చేస్తే డేట్స్ ఇచ్చేసి అదంత బాగా రాదు స్క్రీన్ మీదకి. ట్రావెల్ అయితే యా ఫస్ట్ ప్రగ్యారు వచ్చారు, దిగారు, వెళ్ళారు, మాట్లాడుతున్నారు, మ్యాప్ ఓపెన్ చేశారు. ఆ 1 day కూడా తను ఉండాలి. ఉంటే ఏమైపోతుందంటే నేను డిఓపి అండ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ముగ్గురు ఒకే పేజ్లో ఉంటేనే అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. సో దానికోసం వెంకట్ మాస్టర్ చాలా బాగా కష్టపడ్డారు. అండ్ నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే ఎవరైనా సరే నేను ఏదైనా సీన్ చెప్పినప్పుడు 100% ఎగ్జైట్ అవ్వకపోతే నాకు అర్థమైపోతుంది వాళ్ళ కళల్లో. నేను మళ్ళీ కూర్చుంటా టీంతో. చాలా మంచి రైటింగ్ టీం ఉన్నారు నాకు. చక్రవర్తి అని స్క్రీన్ ప్లే చేశాడు. సో తను టోటల్గా నాతో పాటే ఉండేవాడు. అలానే మోహన్ కృష్ణ గారు, వినీత్, చాలా గుడ్ టీం ఉన్నారు. సో వాళ్ళతో కూర్చొని మా ఐడియాస్ అన్ని వాళ్ళతో షేర్ చేసుకునేవాళ్ళం. దాంతో వెంకట్ మాస్టర్ ఇవాళ డిఓపికి ఎంత మంచి పేరు వచ్చిందో, తమన్కి ఎంత మంచి పేరు వచ్చిందో, అలానే వెంకట్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఏది మాట్లాడినా వైరలే. వైరల్ వంశీ గారు, వైరల్ వంశీ గారు, ఇప్పటి నుంచి న్యూనే వైరల్ వంశీ గారు. వైరల్ వంశీ గారు. సో ఏదున్నా ఫేస్ టు ఫేస్ ఓపెన్ గా మాట్లాడేస్తారు. చాలా డేరింగ్ గా మాట్లాడతారు. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది కూడా ప్రెస్ మీట్స్ వింటుంటే కూడా చాలా బాగా మాట్లాడతారు. ఆ ఇంట్రెస్ట్ మీకు వినే వాళ్ళకి ఇంట్రెస్ట్, పక్కన కూర్చొని డైరెక్టర్ గా నాకు చాలా భయం వేస్తుంది. అంటే ఆయన ఒక 10 days ముందు ఒక ఇంటర్వ్యూస్ ఇచ్చారు మొత్తం మీడియాని పిలిచి, ప్రింట్ మీడియాని అందరినీ. దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ ఇన్ బాలకృష్ణ గారి కెరియర్. నెవర్ ఎవర్ బాలకృష్ణ గారు ఇంటర్వెల్ కి చొక్కాలు చిరిగిపోతాయి, తెరలు చిరిగిపోతాయి అంటే ఓ పక్క డైరెక్టర్ గా నాకు హ్యాపీయే, నా సినిమాని నా విజన్ ఇంత బాగా పోడుతున్నారని. బట్ ఎందుకంటే ఇప్పుడు జనాలు అందరు పాజిటివ్ ఉండరు, రెడీగా ఉంటారు అనమాట. ఎక్కడైనా దొరికిద్దామని పాపం చాలా హంగర్ తో ఉంటారు, వెయిట్ చేస్తుంటారు. నెగిటివిటీ ఉన్న పీపుల్ కొంతమంది, వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నట్ట ఏంటి మనోడు కొంప తీసి, వాళ్ళు పాపం మనసంతగా ఉండరే, వెయిట్ చేస్తుంటారే అనిపించేది. కానీ ఇంత చెప్పిన తర్వాత కూడా కొడితే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వంశన్న నువ్వు చాలా తక్కువ చెప్పావన్నా అంటున్నారు. అది కదా ఆనందం. ఎగ్జాక్ట్లీ. సో సినిమాని బాగా నమ్మారు వంశీ గారు. ఆయన ప్రీక్వెల్ ఉందని అనౌన్స్ చేశారు.
అదెంతవరకు నిజం? అది మాట్లాడదాం తర్వాత. ఎప్పుడు ఉంటుంది? మీకు ప్లాన్స్ ఉన్నాయా? అంటే మీ డిస్కషన్ అయిన తర్వాత మేబీ చెప్పుంటారేమో. యా వస్తే త్వరలోనే చెప్తాం అది. ఓకే, బట్ నెక్స్ట్. ఉంటే మాత్రం అది ఇంకా చాలా హ్యూజ్ గా ఉంటుంది. అవునా? ఇట్స్ బిగ్గర్ దాన్ డాకు మహారాజ్. ఎన్ని ఇయర్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లీస్ట్? అవన్నీ నా చేతుల్లో లేవు. ముందు కథ ఫినిష్ చేయాలి. ఎందుకంటే మాకు ఒక ఐడియా దొరికింది రన్నింగ్ లో ఉన్నప్పుడు. నేను ఓ రోజు సడన్ గా వంశీ గారికి పిలిచి సెట్ కి రమ్మన్నా. టీం అందరు చెప్తే అదే ఎగ్జైట్ అయ్యారు. డిఓపికి చెప్తే ఎగ్జైట్ అయ్యాడు, వెంకట మాస్టర్ చెప్తే ఎగ్జైట్ అయ్యారు. సో Actors కూడా excited అందరూ అయ్యారు. ఎగ్జైట్ So, మేము కూడా ఉండాలి. అందరు ఉన్నారు. సో అప్పుడు ఓకే, ముందు ఈ బేబీని డెలివరీ అవ్వనివ్వండి, ఈ బాబు బాగున్నాడు అన్న తర్వాత వేరే బేబీ గురించి ఆలోచిస్తాం. ఓకే. అండ్ వంశీ గారి సపోర్ట్ ఎలా ఉంది ఈ మొత్తం ప్రొడక్షన్? చాలా బాగుంటాయి. లేకపోతే ఇంత అచీవ్ చేయలేము. ఇంత మంచి క్యాస్ట్ ఇవ్వాలన్నా, ఇంత మంచి టెక్నికల్ క్రూని ఇవ్వాలన్నా, ఎక్కడ డిస్కషన్ పెట్టినా సరే ఒక డైరెక్టర్ విజన్ తో ఏది అచీవ్ చేయలేరు. వి నీడ్ కంప్లీట్ సపోర్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. 24 క్రాఫ్ట్ సపోర్ట్ ఉండాలి, లేకపోతే ఇంపాసిబుల్. ఒక డైరెక్టర్ కనపడతాడు ఎక్కువగా మోస్ట్లీ, కానీ దాని వెనకాల చాలా మంది కృషి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అన్ని అంటే ఓ జైపూర్ లాంటి లొకేషన్, ఊటీ లాంటి లొకేషన్, తర్వాత సీజీస్ యువనర్ గారి గురించి చెప్పాలి. లెపర్డ్ ఫైట్ గురించి ఇంతమంది మాట్లాడుతున్నా, శాండ్ సామ్ని ఇండియా లెవెల్లో మీరు చాలా, అంటే మీరు హాలీవుడ్ లెవెల్లో తీశారు ఒక ఇండియన్ ఫిల్మ్ అని పొగుడుతున్నా సరే. సో ఈ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఎఫర్ట్స్ ఉన్నాయి. బాబీ ఏదో చూస్తున్నాడు, బాబీ ఏదో కోరుకుంటున్నాడు, బాబీ ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు, బాబీ ఇన్నిసార్లు మనతో కూర్చుంటున్నాడు అనేది వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. సో అందరికి పేరు పేరున థ్యాంక్స్. అంతే, మీ ఎఫర్ట్స్ కి తగ్గట్టే మూవీ ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా బోలెడ్ కలెక్షన్స్ రావాలి. మీ అందరి కెరీర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ మెమరీస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ TV5.